జనవరి 1వ తేదీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజయ దినోత్సవంగా జరిపేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. నెల్లూరులో భీమా కోరగావ్ విజయ దినోత్సవ ర్యాలీని దళిత సంఘాల నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్సీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద తాత్కాలిక స్తూపం ఏర్పాటు చేసి నివాళులర్పించారు. భీమా కోరేగావ్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులో దళిత సంఘాల నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం వీఆర్సీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బలిదానాలు చేసిన దళితులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు ప్రసాద్, అంబేద్కర్, ఎంపేటి శ్రీనివాసులు మాట్లాడుతూ దళితులు ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ప్రతిఘటనే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నారని అన్నారు. 1818వ సంవత్సరంలో పూనాలోని భీమా కోరేగావ్లో ఆత్మగౌరవం కోసం దళితులు ప్రతిఘటనతో ముందుకెళ్లి బలిదానాలను చేశారని గుర్తు చేశారు. దాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు వెల్లడించారు. జనవరి 1వ తారీఖు నాడు నూతన సంవత్సరం సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి దళిత బహుజనులు ఇక్కడ ఈ ప్రదర్శన ఏర్పాటు చేసి పూనాకి దగ్గరగా ఉండేటటువంటి భీమా కోరేగావ్ అనే గ్రామంలో ఎప్పుడో 1818లో జరిగినటువంటి ఒక యుద్ధాన్ని స్మరించుకుంటూ ఈ సభని, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇది మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి స్ఫూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి స్ఫూర్తి కలిగించినటువంటి భీమా కోరేగావ్ యుద్ధం ఈరోజు దేశంలో ఉండేటటువంటి దళితుల, బహుజనుల, ఆదివాసీల, మైనారిటీల ఆత్మగౌరవం కాపాడబడాలంటే ఆ మార్గం ఒకటే సరైన మార్గమని భీమా కోరేగావ్ యుద్ధ వీరుల ఆత్మహత్య బలిదానాల్ని స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మేము దేశంలో ఉండేటటువంటి దళిత బహుజనులకి ఈ మార్గం ఒకటే సరైనది తప్ప, దళితుల ఆత్మగౌరవం రక్షించబడాలంటే ప్రతిఘటన తప్ప మరొకటి మార్గం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రతినబూతున్నాం.